గురుగారు, ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. తృతీయంలో కుజుడు, చతుర్థంలో బుధుడు, పంచమంలో గురు శుక్రుడు. పంచమ గురు శుక్ర యోగం చాలా అరుదుగా వస్తుంటుంది. సంవత్సరానికి ఒక్కసారే ఏర్పడుతుంది. శుభప్రదమైన ఫలితాలు సాధిస్తారు. మనోబలంతో లక్ష్యాలను పూర్తి చేయండి. సకాలంలో విజయం లభించాలంటే కార్యాలను జాగ్రత్తగా శ్రద్ధతో నిర్వర్తించాలి. వ్యాపారంలో అద్భుతమైన శుభాలు జరుగుతాయి. బుధగ్రహ బలం సద్బుద్ధిని ప్రసాదిస్తుంది. తెలివిగా వ్యవహరించడం, తెలివిగా ఆలోచించడం, తెలివిగా సమాధానాలు ఇవ్వటం చాలా మంచిది. తద్వారా విజయాలు దక్కుతాయి. పెట్టుబడులు కలిసి వస్తాయి. ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. భూగృహ వాహనాది యోగాలు విజయవంతమవుతాయి. సమయస్ఫూర్తితో కాలానుగుణంగా పనిచేసి పెద్దల నుండి మెప్పు పొందుతారు. సమాజంలో గుర్తింపు ఉంటుంది. మీ ప్రతిభ నలుగురికి తెలుస్తుంది. ఇదే విధంగా సకాలంలో బాధ్యతలని నిర్వర్తించడం ద్వారా ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించి మంచి ఫలితాలను సాధిస్తారు. ఒత్తిడి లేకుండా పనిచేయడం ద్వారా లక్ష్యాలు త్వరగా పూర్తి చేసుకోవడానికి, అలాగే అవసరమైన ప్రణాళికల్ని ముందుగా సిద్ధం చేసుకోవడానికి కాలం సహకరిస్తుంది. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. విందు వినోదభరితంగా కాలం ఎంతగానో కలిసి వస్తుంది. మంచి వార్తలు ఆనందాన్ని ఇస్తాయి. కుంభరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? కుంభరాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం మంచిది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? లక్ష్మీ దర్శనం శుభప్రదం. వారు ఎటువంటి దానాలు చేయాలి? దానాలు అవసరం లేదు.